అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 25 అల్ ఫుర్ఖాన్ గీటురాయి సూరా. చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ఇతరులకు తెలియజేయండి. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 31. وكذلك جعلنا لكل نبي عدوا من المجرمين وكفى بربك هاديا ونصيرا. ఆయత్ నంబర్ 31. ఈ విధంగా మేము ప్రతి ప్రవక్తకు కొందరు పాపాత్ములను శత్రువులుగా చేశాం. మార్గదర్శకత్వం వహించడానికి, సహాయం చేయడానికి నీ ప్రభు ఒక్కడే సరిపోతాడు. వ్యాఖ్యానం 42. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ జాతి ప్రజలలోని కొందరు దుర్మార్గులు ఖురాన్ వాక్యాలను ధిక్కరించి నీకు శత్రువులుగా మారినట్లే నీకు పూర్వం ప్రవక్తల పట్ల కూడా జనులు ఇలాగే వ్యవహరించారు. కొందరు అపరాధులు ప్రవక్తకు బద్ధశత్రువులుగా మారడం అన్నది కొత్త విషయం ఏమీ కాదు. ఇది ఆనవాయితీగా వస్తున్నదే. వారు ప్రజలను అపమార్గం వైపు ఆహ్వానించేవారు. అల్ అనామ్ సూరా 112వ వచనంలో కూడా ఈ విషయం చెప్పబడింది. వ్యాఖ్యానం 43. ఈ అవిశ్వాసులు ప్రజలను దైవ మార్గము నుంచి ఎంతగా అడ్డుకున్నప్పటికీ నీ ప్రభు సన్మార్గం చూపిన వారిని సన్మార్గాన నడవకుండా ఆపగల శక్తి ఎవరికుందని? సిసలైన మార్గదర్శకుడు, సహాయకుడు నీ ప్రభు మాత్రమే సుమా. ఆయత్ నంబర్ 32. وقال الذين كفروا لولا نزل عليه القرآن جملة واحدة كذلك لنثبت به فؤادك ورتلناه ترتيلا. ఆయత్ నంబర్ 32. ఇతనిపై ఖురాన్ శాంతం ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు అని అవిశ్వాసులు అంటారు. దీని ద్వారా నీ మనసును దృఢంగా ఉంచడానికి మేము దీనిని ఇలాగే కొద్ది కొద్దిగా అంచెల వారీగా పంపాము. వ్యాఖ్యానం 44. అంటే తౌరాతు, ఇంజీలు, జబూర్ గ్రంథాలు ఒకేసారి అవతరించినట్లుగా ఈ ఖురాన్ గ్రంథం ఒకేసారి ఎందుకు రాలేదు అన్నది వారి ఉద్దేశం. వ్యాఖ్యానం 45. దీనికి సమాధానంగా అల్లాహ్ ఈ ఆయతులు ఇలా అంటున్నాడు: మేము పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా ఈ ఖురాన్ గ్రంథాన్ని 23 సంవత్సరాల కాల వ్యవధిలో కొద్ది కొద్దిగా అవతరింపజేశాం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ మనసు కుదుట పడడానికి, నీ శిశువుల మనసుల్లో దీన్ని గట్టిగా నాటుకునేలా చేయడానికి మేము ఈ ఏర్పాటు చేశాము. ఈ విషయమే వేరొక చోట ఇలా అనబడింది: మేము ఈ ఖురాన్ను వేరువేరు భాగాలుగా చేశాము. నువ్వు ఆగి ఆగి ప్రజలను చదివి వినిపించడానికి మేము దీనిని అంచెల వారీగా అవతరింపజేశాం. బనీ ఇస్రాయిల్ 106. ఈ ఖురాన్ ఆకాశం నుంచి కురిసే వానజల్లు వంటిది. వర్షం కురిసినప్పుడల్లా మృత భూమిలో ప్రాణం వస్తుంది. బీటల వారి ఉన్న నేల ఒక్కసారిగా ఉబుకుతుంది, పులకిస్తుంది. అయితే వర్షం ఒకేసారి కుండపోతగా పడి ఆగిపోవడం కన్నా ఆగి ఆగి తెరలు తెరలుగా వస్తూ ఉంటే అది ఎంతో ప్రయోజనదాయకం అవుతుంది. అందుకే దివ్య ఖురాన్ కూడా 23 సంవత్సరాల వ్యవధిలో పరిస్థితుల స్వరూపానికి అనుగుణంగా అవతరించి విశ్వాసుల మనోభూమిని సస్యశ్యామలం చేసింది. ఆయత్ నంబర్ 33. ولا يأتونك بمثل إلا جئناك بالحق وأحسن تفسيرا. ఆయత్ నంబర్ 33. వారు నీ వద్దకు ఏ సందేహాన్ని తీసుకువచ్చినా దానికి సత్యంతో కూడిన సమాధానాన్ని, అత్యుత్తమమైన వివరణను నీకు తెలియజేస్తాము. వ్యాఖ్యానం 46. దివ్య ఖురాన్
అంచెలంచెలుగా అవసరాలకు అనుగుణంగా అవతరింపజేయబడడంలోని ఇంకొక మర్మం ఇక్కడ తెలియజేయబడింది. అవిశ్వాసులు ముష్రికులు ఎప్పుడు ఏ తిరకాసు ప్రశ్నలు వేసినా, ఎప్పుడు పిడివాదానికి దిగినా వారికి ధీటైన జవాబు ఇవ్వడానికి దేవుడు తన వచనాలను పంపేవాడు. ఆయత్ నంబర్ 34, 35, 36, 37, 38. الذين يحشرون على وجوههم إلى جهنم أولئك شر مكانا وأضل سبيلا. ఆయత్ నంబర్ 34. ముఖాలను నేలకు రాస్తూ నరకం వైపుకు ఈడ్చబడేవారే నీచమైన నివాస స్థానం కలవారు, బాగా పెడత్రోవ పట్టినవారు. ولقد آتينا موسى الكتاب وجعلنا معه أخاه هارون وزيرا. ఆయత్ నంబర్ 35. నిశ్చయముగా ఇంతకు మునుపు మేము మూసాకు గ్రంథాన్ని వసగాం, అతనితో పాటు అతని సోదరుడైన హారూన్ అతని సహాయకుడిగా నియమించాం. فقلنا اذهبا إلى القوم الذين كذبوا بآياتنا فدمرناهم تدميرا. ఆయత్ నంబర్ 36. మీరిద్దరూ మా ఆయుతులను ధిక్కరిస్తున్న జనుల వద్దకు వెళ్ళండి అని మేము వారికి ఆదేశించాం. ఆ తరువాత మేము వారిని తిరస్కారులను పూర్తిగా తొదముట్టించాము. وقوم نوح لما كذبوا الرسل أغرقناهم وجعلناهم للناس آية وأعتدنا للظالمين عذابا أليما. ఆయత్ నంబర్ 37. నూహ్ జాతివారు కూడా తమ ప్రవక్తలను ధిక్కరించినప్పుడు మేము వారిని ముంచివేశాము, ప్రజల కొరకు వారిని గుణపాఠ సూచనగా చేశాము. మేము దుర్మార్గుల కోసం వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. وعادا وثمود وأصحاب الرس وقرونا بين ذلك كثيرا. ఆయత్ నంబర్ 38. ఇంకా ఆదు జాతివారిని, సమూదు జాతివారిని, బావి జాతివారిని, వారి మధ్యన ఉన్న మరెన్నో తరాలను కూడా తుడిచిపెట్టేశాము. వ్యాఖ్యానం 47. రస్సున్ అంటే బావి అని అర్థం, అసహాబుర్ రస్సి అంటే బావివారు అన్న అర్థం వస్తుంది. ఎవరి బావివారు? ఈ విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. బహుశా అల్ బురూజ్ సూరాలో ప్రస్తావించబడిన కందకాల వారే ఈ బావివారు అయి ఉండవచ్చని ఇమాం ఇబ్నే జరీర్ తబ్రీ పేర్కొన్నారు. ఇబ్నే కసీర్. వ్యాఖ్యానం 48. ఖర్న్ అంటే సమకాలీకుల్లోని ఒక వర్గం అని అసలు అర్థం. ఒక తరానికి చెందిన వారు అంతమవుతే రెండవ తరం రెండవ ఖర్న్గా వ్యవహరించబడుతుంది. ఇబ్నే కసీర్. ఈ అర్థంలో తీసుకున్నప్పుడు ప్రతి ప్రవక్త అనుచర సమాజం ఒక ఖర్న్గా పరిగణించబడుతుంది. ఆయత్ నంబర్ 39. وكلا ضربنا له الأمثال وكلا تبرنا تتبيرا. ఆయత్ నంబర్ 39. మేము వారికి ఉదాహరణలతో సహా బోధపరిచాము, ఆ తరువాత ప్రతి ఒక్కరిని సమూలంగా తుడిచిపెట్టాము. వ్యాఖ్యానం 49. అంటే ఆధారాల నిదర్శనాల ద్వారా మేము చెప్పాల్సిందంతా చెప్పేశాము. వ్యాఖ్యానం 50. చెప్పిన తర్వాత కూడా వారు రుజువర్తనులు కాకపోవడం వల్ల మేము వారిపై మా శిక్షా కొరడాను జులిపించాము. ఆయత్ నంబర్ 40. ولقد أتوا على القرية التي أمطرت مطر السوء ولقد أتوا على القرية التي أمطرت مطر السوء أفلم يكونوا يرونها بل كانوا لا يرجون نشورا. ఆయత్ నంబర్ 40. దారుణంగా రాళ్ల వర్షం కురిపించబడిన పట్టణం సమీపం నుంచి వారు అవిశ్వాసులు రాకపోకలు సాగిస్తున్నారు, అయినా వారు దానిని చూడడం లేదా? అసలు విషయం ఏమిటంటే వారికి
మరణానంతరం తిరిగి లేపబడతామన్న దానిపై ఆశ లేదు. వ్యాఖ్యానం 51. భయంకరమైన రాళ్ల వర్షం కురిపించబడిన పట్టణం అంటే దైవ ప్రవక్త హజరత్ లూత్ అలైహిస్సలాం జాతి ప్రజలు ఉండే పట్టణాలు సద్దూమ్, అమూరా మొదలైనవి అన్నమాట. ఆ జనవాసాలు తలక్రిందులుగా చేయబడ్డాయి. ఆ పైన వారిపై రాళ్ల వర్షం కురిపించబడింది. హూద్ సూరాలో 82వ వచనంలో ఈ విషయం వివరించబడింది. ఈ పట్టణాలు సిరియా, పాలస్తీనాలకు వెళ్లే దారిలో ఉన్నాయి. అరబ్బులు, మక్కా వాసులు తరచూ ఈ పట్టణాల మీదుగా వస్తూ పోతూ ఉంటారు. కళ్ళారా వాటిని చూస్తూ కూడా వారు గుణపాఠం నేర్చుకోరా? వ్యాఖ్యానం 52. శిథిలావస్థలో ఉన్న ఆ పట్టణాలను చూసిన తరువాతైనా వారికి జ్ఞానోదయం కావలసింది. కానీ వారిలో పరివర్తన రాలేదు. పరివర్తన రాకపోవడానికి ఒక ప్రధాన కారణం మరణానంతర జీవితంపై వారికి నమ్మకం లేకపోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.